వాయిస్ ఆఫ్ తెలంగాణ స్వాగతం. ఈరోజు కార్వాన్ ఉప్పర బస్తీ, ఇది చాలా 400 ఏళ్ళ బస్తీ. ఇది చాలా పాత బస్తీ. ఇక్కడ మొత్తము ఒకప్పుడు సగర సంఘం వాళ్ళు ఉంటుండే. ఇప్పటికి కూడా ఈ సగర సంఘం ఉంటారు. ఇక్కడ ఉప్పర బస్సు అంటారు. శ్రీ శ్రీ బాలాంజనేయ భక్త సమాజం అనే ఒక గుడి ఉంది. ఇక్కడ చాలా పురాతనమైన గుడి. ఇక్కడ వీళ్ళు శనివారం భజన చేస్తారు, చాలా భక్తి కార్యక్రమాలు చేస్తారు. శ్రీరామనవమి కూడా బాగా చేస్తారు, హనుమాన్ జయంతి కూడా చేస్తారు. అన్నీ అప్పుడప్పుడు అన్ని పెద్ద ప్రోగ్రాం చేస్తుంటారు. అయితే వాళ్ళు ఒక గణేష్ కూర్చోబెట్టారు. ఈ గణేష్ కూడా చాలా, గణేశుడు ఉన్నాడు, పైన విష్ణుమూర్తి ఉన్నాడు, విష్ణుమూర్తి భగవాన్ ఉన్నాడు. ఈ యొక్క విశిష్టత ఏంది, విష్ణుమూర్తి రెండు ఎందుకు అడుగుతాం. మీ పేరేనా? శ్రీధర్ సాగర్. శ్రీ బాలాంజనేయ భక్త సమాజ్ ఉప్పర్ బస్తీ కార్వాన్లో పురాతనమైన దేవాలయం ఇది. అప్పట్లో పెద్దలు దీన్ని పెట్టడం జరిగింది. 1947లో ప్రతిష్ఠించడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా లోపల దేవాలయం జరుగుతూ ఉంటుంది. లోపల వచ్చేసి మనకు వచ్చేసి కాశీ విశాలక్షమ్మ వారు కానీ, అదేవిధంగా కాశీ నుంచి తెచ్చిన మరకత శివలింగం కూడా ఈ మధ్యనే మనం ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం వచ్చేసి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా ఘనంగా భారతం జరుగుతుంటుంది. అదేవిధంగా ఒక్క అడుగు నుంచి మొదలుపెట్టిన వినాయకుడు ఈరోజు అప్పట్లో పూర్వీకులు ఇంట్లో గుళ్ళో పెట్టేవాళ్ళు. అక్కడ నుండి మొదలైన వినాయకుడిని ఇక్కడ మన ఆరుబయట పెడితే బాగుంటుందని చెప్పేసి యూత్ అసోసియేషన్ వచ్చేసి మా మెంబర్లందరూ వచ్చేసి వీరు సాగర్ అయితేంది, మణికంఠ అయితేంది, అదేవిధంగా వెంకటేష్ సాగర్, వీళ్ళందరూ కూడా వెంకటేష్ సాగర్, మురళీ సాగర్, పేరున గణేష్ సాగర్, వీళ్ళందరూ కలిసి భారీ ఎత్తున వినాయకుని పెట్టడం పరిశ్రమ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హోమము అదేవిధంగా హోమము పసుపొట్టు కార్యక్రమం కూడా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి బస్సులో భారీ ఎత్తున వినాయకుడు పెడతారు చెప్పేసి ఈ సందర్భం మీకు తెలుసు. నా పేరు శ్రీధర్. నేను గుడ్డి మల్కాపూర్ డివిజన్కు జనరల్ సెక్రటరీ ఉన్నా. తర్వాత కార్వాన్ కాన్స్టిట్యున్సీలో ఇది బాలాంజనేయ భక్త సమాజ్ టెంపుల్ ఉన్నది. దీంతో ఒక హనుమాన్ జయంతి అంటే మా పెద్దల మనుషులు పెట్టినప్పటి నుంచి ఒక చరిత్ర ఉన్నది. 75 సంవత్సరాలు అవుతున్నది. దాని తర్వాత ఈ ఉప్పర్ బస్తీ అంటే ఏంటంటే సాగర్ కాల్వని అంటారు, సాగర్ బస్తీ అంటారు. మేము అందరం అన్ని కులం భేదం లేకుండా అందరం కలిసిమెలిసి చేసుకుంటూ పోతాం. ఆపద నుంచి ఇప్పటిదాకా చేస్తున్నాము. జెండా కార్యక్రమే కానీ, శ్రీరామనవమే కానీ, హనుమాన్ జయంతి కానీ, ప్రతి కార్యక్రమం. ఇప్పుడు ఈ మధ్యలో మొన్న నుంచి ఏం చేసినారు, ఈ అమ్మవారిదివి కార్యక్రమం స్టార్ట్ చేసినాము. పోయిన ఏడాది నుంచి చేసిన దసరాదివి అది బాగా చేస్తున్నాము. మాకు ఈడికే రాందాక ఒక 18 ఏళ్ళ నుంచి లైట్ల కార్యక్రమం ఇవన్నీ చేస్తుండు. మా సాగర్ అన్నట్టు ఆయన ఒక భక్తుడు ఉన్నాడు. ఈ లైట్ల గురించి ఒక 5 ఏళ్ళ నుంచి దాన్ని మరవకుండా దాన్ని చేస్తున్నాడు. ఆయన ఎల్లకాలం ఆయన దీవనాంతి భగవంతులు కానీ, బస్తీ వాస్తులే కానీ, ప్రతి ఏరియాకు ఆయన దీవనాంతి ఇవ్వాలంటే చెప్తున్నాము. ఆయన గురించి మేము పేరు చెప్పలే మేము, కానీ ప్రతి మనుషులకు చేస్తుంటాం. ఒకటి ఏంటంటే భగీరథ జయంతి అని చెప్పేసి అని మేము బాగా చేస్తున్నాం. కనికారా మీద మొన్న నుంచి చేస్తున్నాము. మీ అసోంటి ఛానల్లో కానీ, మీరు మీడియాలో కానీ ఈ శ్రీరామనవమే కానీ, హనుమాన్ జయంతి కానీ రావాలి. ప్రతి ప్రోగ్రాం బుధవారం నాడు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మీరు 8 గంటలకు వచ్చి చేసినారంటే ఆ రోజు ఆ పబ్లిక్ని చూసి మీకే అర్థమైపోతుంది ఏంటిది అనేసి అని. మేము ఇక్కడ పార్టీ బీటీ అని ఏం లేదు, కానీ ఓ భగవంతుని పేరు మీద, కులం పేరు మీద అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. ఇంకా బస్తీ వాస్తులు ఉన్నారు, వాళ్ళకి మేము మాట్లాడమంటా అని చెప్పి మేము ఛాన్స్ ఇస్తాం. ఈ బస్తీలకు మేము వచ్చి ఒక 28 years అవుతుంది. అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అన్నీ దేవుని పక్కనే గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా శివలింగాన్ని కూడా పెట్టారు రీసెంట్లీ. బాగానే పూజలు జరుగుతున్నాయి. నవరాత్రులు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఎల్లవేళలా పూజలు జరుగుతూనే ఉంటాయి. మేము ఒకప్పుడు వచ్చినప్పుడు మేము ఇక్కడ యాదగిరిగుట్టలో స్టే చేసినట్టు అనిపిస్తుండే కొత్తగా వచ్చినప్పుడు. అట్లా భక్తి పాటలు పెడుతుండే, పొద్దున సుప్రభాతం పెడుతుండే. అలాంటి ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి. నా పేరు గణేష్. శ్రీ బాలాంజనేయ భక్త సమాజ్ ఆలయం ప్రోగ్రాంలో మేము ఎప్పటి నుంచో వినాయకుని పెడుతుంటాం. ఇక్కడ మట్టి విగ్రహం నుంచి తీసుకొచ్చి ఈ విధంగా విగ్రహం పెడుతున్నాము. మా యూత్ అసోసియేషన్ చాలా బాగా పూజలు చేస్తుంది. ఇక్కడనే కాదు, ఇక్కడ మన గజలమ్మ టెంపుల్ కాడ, వీరభద్రస్వామి టెంపుల్ కాడ కూడా మా వినాయకులు చాలా భారీ ఎత్తున ఉంటాయి. మా అన్నదాన కార్యక్రమం కానీ, శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ వైభవంగా రంగంగా జరుగుతుంటుంది. మాది ఎంతో ప్రసిద్ధంగా ఉంటుంది. మాకు దాతలు అనేక దాతలు మంచి ప్రోత్సహిస్తారు. ఇక్కడ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ అంతా అందుబాటులో మాకు కట్టు ఉంటుంది. మేము అంతా హిందూ అవుతుందిగా పనిచేస్తుంటాం. భాగ్యనగర్ నుంచి ఇలాంటి పూజలు అన్ని కార్యక్రమం అందుకుంటున్నాం. జై శ్రీరామ్.